Center వచ్చి రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. రైట్. స్లోలీ రిలాక్స్. నడుము దగ్గర ట్విస్ట్ చేస్తూ ఎడమ చేయి కుడి మోకాలు, కుడి చేయి వెనకాల స్ట్రైట్గా గోడను చూసి, లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్. చేతులు ఎక్కువ, రెండు చేతులు ఛాతీ ఎదురుగా శ్వాస తీసుకుంటాం, శ్వాస వదిలేస్తాం. బ్యాక్ స్ట్రెచ్. కొంచెం దూరం పెట్టి మో చేతులు రెండు ఎదురుగా ఛాతీ ఎదురు. కుడి చేయి పిడికిలు బిగించి రైట్ తిప్పండి. లెఫ్ట్. పిడికిలు బిగించి నిలబెట్టి ఫార్వర్డ్, మళ్ళీ స్ట్రైట్. ఎడమ చేయి స్లోలీ రిలాక్స్. మేరుదండ ముద్ర సైడ్ కన్నాక వెనక్కి విరిస్తుంది. లాస్ట్ వన్ more. స్లోలీ నెమ్మదిగా నడికెత్తి అప్ డౌన్. లెఫ్ట్ రైట్. తల లెఫ్ట్కి రైట్కి ఆనిస్తూ భుజాన్ని. ఫార్వర్డ్, బ్యాక్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడుముని పెట్టి స్లిప్ చేయండి. చేతులు కొంచెం కిందకి అలా అన్నట్టు. మన తల లేపాల్సిన పని లేదు, చేతితో. స్లోలీ రిలాక్స్. తల లెఫ్ట్కి, బ్యాటింగ్ రైట్. రైట్.
ఫార్వర్డ్, పైకి చూసి, రైట్ సైడ్ అప్, చేస్తాం. $45. రైట్ క్రాస్గా డౌన్ 45 degrees. అదే కుడి చేయి నడిరెత్తి మీద. లెఫ్ట్, రైట్, స్లోలీ రిలాక్స్. రొటేషన్ ఇద్దాం. రివర్స్, స్లోలీ రిలాక్స్. రెడీ చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల బ్యాక్ స్ట్రెచ్. చేయి మార్చుకుని స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర, స్ట్రెచ్. రిలాక్స్, చేయి మార్చుకుని రిలాక్స్. రెండు చేతులు మోచేతుల దగ్గర ఆరు చేతులు పెట్టి లెఫ్ట్ 2 3 4. ఇంకో 2 సెట్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి లెఫ్ట్ 2 3 4. ఇంకో 2 సెట్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇంకా మిగిలిపోతుంది. ఇంపార్టెంట్ గుర్తు చేయండి. రెగ్యులర్గా చేసే కాకుండా డిఫరెంట్గా. ఇది ఒకటి మర్చిపోయింది, చేయండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుంట దగ్గర నుదురు కుడి కడతో ఎడమ కడతో స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మా భుజాలకు ఎక్సర్సైజ్ చేస్తూ రెండు అరచేతులు కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్. శ్వాస తీసుకుంటూ ఉండగలిగితే ఉంటే మంచిది. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా భుజాలు కిందకు వచ్చేస్తాయి. బ్రీత్ ఇన్ అప్. భుజాల నొప్పులకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రొటేషన్ ఇద్దాం. రివర్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు భుజాల మీద, రివర్స్, స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. ఇంకో 2 సెట్స్ చేయండి.
స్లోలీ రిలాక్స్. చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం. 2 చేతులు పిడికిలు బిగిస్తూ 4 డైరెక్షన్స్లోను. ముందు అరిచేతులు భూమి వైపు ఎట్లయినా పెట్టుకోవచ్చు. 4 డైరెక్షన్స్. డౌన్వర్డ్, అప్, లెఫ్ట్, రైట్. ఇప్పుడు అరిచేతులు 2 ఎదురెదురుగా. ఆకాశాన్ని చూసి అరిచేతులు 2 బయట వైపుకి ఫేసింగ్. ఫింగర్ జాయింట్స్. పిడికిలు బిగించి రొటేషన్. మణికట్టు దగ్గర మాత్రమే రొటేషన్. రివర్స్. శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి 2 అరిచేతులు. శ్వాస వదిలే స్ట్రైట్. మోచేతులకి. సైడ్. స్లోలీ రిలాక్స్. గమనించండి నొప్పిని. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ముందుగా చదరంగ భస్త్రిక. ఎడమ చేయి ప్రాణముద్ర. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు 3 కలపాలి. మిగతా వేలు స్ట్రైట్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి ప్రాణముద్ర హెల్ప్ అవుతుంది. నాసికా ముద్ర. చూపుడు వేలు, మధ్య వేలు ముడవాలి. కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసేసి ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్ మాత్రమే. చీదినట్టుగా ముక్కు పుట్టుల వరకే. మనమేం ఊపిరితిత్తుల్లో శ్వాస నింపట్లేదు. కేవలం ముక్కు పుట్టులు ఓపెన్ చేస్తున్నాం. దీనివల్ల చంద్రనాడి కూడా ఓపెన్ అప్ అవుతుంది. ఇది ప్రాణాయామం కాదు. కుడి చేయి ప్రాణముద్ర. సూర్యాంగ భస్త్రిక. ఎడమ బొట్టన వెళ్తే ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా బ్రీత్ అవుట్స్ 20 నుంచి 30. సుషుమ్న భస్త్రిక. 2 చేతులు ప్రాణముద్ర. 2 ముక్కు పుట్టుల ద్వారా బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అండ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. భస్త్రిక, నార్మల్ భస్త్రిక చేద్దాం. వీలైతే వజ్రాసనం కూర్చోండి, లేదంటే సుఖాసనం ఇప్పుడు కూర్చున్నట్లుగానే కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వెన్నుపూస నిటారుగా ఉండాలి. పిడికిలు బిగించి భుజాలు ఎదురుగా
శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి డౌన్. 20 సార్లు 3 రౌండ్స్. మధ్య మధ్యలో గ్యాప్లో రెస్ట్ 10 సెకండ్స్. సెకండ్ టైం. థర్డ్ టైం. Slowly relax. Slowly relax. నెమ్మదిగా సింహక్రియ. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మామూలు శ్వాస నడిపాక రిలాక్సింగ్ ధ్యానం. Slowly relax. Slowly relax. Neuromuscular breathing చేద్దాం.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అంటే అన్నమాట. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిల్వచ్చి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూసి కళ్ళు తెరవండి. కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. మంచినీళ్ళు తీసుకోండి. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాళ్ళు దూరం పెట్టి పాదాలు లెఫ్ట్ రైట్. రొటేషన్ ఇవ్వండి. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ముందుకి వెనక్కి. కాలు వేళ్ళు ఫోల్డ్ ఓపెన్. రొటేషన్. రివర్స్. తడబాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకి ఎక్సర్సైజ్. అప్ డౌన్. క్రాస్. రెండో క్రాస్. ఎడమ కాలు ఎడమ చూపుడు వేలు బొట్టు వేలుతోటి సైడ్స్ అప్ డౌన్ క్రిస్ క్రాస్ 4 డైరెక్షన్స్లో సుమారుగా 10. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఫోల్డ్ సైక్లింగ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మోకాలు కిందగా పెట్టి.
రివర్స్. ఎడమ కాలు. రెండు చేతులు మోకాలు కింద, అప్పర్ లెగ్ ఛాతీ కానిస్తూ, లోయర్ లెగ్ రొటేషన్. రివర్స్. కాళ్ళు ఆడించు. ఇలా పెట్టేసి కూడా పాదానికి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చొని చేసేటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడే రొటేషను. మళ్ళీ రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కాల్ మేడం రొటేషన్. రివర్స్. వీలైతే ఇలా కూడా పట్టుకోవచ్చు. ఎడమ కుడి కాలు కూడా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాల్ని మోచేతుల మధ్యలో పెట్టుకోండి. హిప్ రొటేషన్. హిప్కి సైడ్ మూమెంట్. రొటేషన్. రివర్స్. చూపుడు వేలు బొట్టు వేలుతో కాలు బొట్టను వేలు పట్టుకొని స్ట్రెచ్. ప్రెస్. స్లోలీ రిలీజ్. ఇప్పుడు ఎడమ కాలు తీసుకో. ఇప్పుడు రొటేషన్. రివర్స్. నడుము నొప్పి తగ్గిందా? స్ట్రెచ్.
Slowly. Press. రెండు కాళ్ళు దగ్గరకు తీసుకొని భద్రాసనం. Slowly relax. ఏకపాద ధ్యానశిరాసనం. కుడి కాలు ఫోల్డ్. ఇది నడుము నొప్పి వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ చేయకుండా బ్యాక్ బెండింగ్ చేసుకోండి. మత్స్యాసన్ పడుకొని ఉన్నాయి కదా, మర్కటాసన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ అవి చేసేసి. మిగతా వాళ్ళు సిట్టింగ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, అరుగుదల సమస్యలకి, డయాబెటిక్కి ప్రతిరోజు సిట్టింగ్వి ఇవన్నీ చేయాలి. Slowly relax. సైడ్కి ట్విస్ట్ చేసి నడుముని, తర్వాత ఈ విధంగా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రైట్గా, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి గ్రైండింగ్ చేద్దాం. రివర్స్. పూర్తిగా పడుకొని కూడా లేవచ్చు, వస్తే చేయండి. నాకు ఇక ఇయర్ ఫోన్స్ ఇవన్నీ అడ్డాలన్నమాట. నేను పడుకొని లేసాననుకో ఇవి కింద పడి ఫోన్ అంతా ఆడియో పోతుంది. కొన్ని లిమిటేషన్స్ వల్ల నేను పూర్తిగా మ్యాక్సిమం ఫ్రీగా చేయలేకపోతున్నా. చక్కగా హాల్ ఫ్రీగా ఉంది, వీలైనంత దొరలొచ్చు, వీలైనంత లేవచ్చు. అవి ఇక్కడ అడ్డమే లేదు అసలు. నాకు ఈ సెట్టింగ్లన్నీ ఉండి ప్రాబ్లం అయిపోయింది. కష్టమైన చేద్దామన్నా కుదరట్లేదు. సర్వాంగాసన అవి కూడా చేయాలి ఒకరోజు. కొంచెం ఎండలు తగ్గా స్టార్ట్ చేద్దాం. హలాసనం, సర్వాంగాసనం. విశిష్ట పశ్చిమోత్తానాసనం వెరీ వెరీ పవర్ఫుల్, చాలా చాలా బాగుంటుంది. గుర్తుందిగా, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ఇట్లా పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ. ఇంకా రాలేదా? కానీ అలా లేవడమే కరెక్ట్ నేను చేసినట్టుగా. సరిత గారు కొంచెం లేసారుగా, చాలా తేలిక. చాలా రోజులు అయ్యేటప్పుడు చూడండి తలెళ్ళి కాళ్ళ మధ్యలో పడట్లు వస్తుంది. ఇవి 10-20 చేసినా చాలు, రోజు పొట్ట పెరగకుండా ఉంటుంది. ఈ విధంగా బెస్ట్. పర్వాలేదు, చేతులు వెనక్కి పెట్టుకొని చేయండి. వస్తే ఇలా చేయండి, వస్తే చేయండి, ఏం పర్వాలా. గుడ్డి కంటే మెల్లనైంది కదా, అసలు చేయకుండా ఉండే కంటే వచ్చిన మేర చెయ్యండి.
అక్కడికి వచ్చాక చేతులు. కాళ్ళ మధ్య గ్యాప్. ఇవైనా చేసుకోవచ్చు. ఒక 200-300 రోజు చేస్తే బాగా బెల్లీ ఫ్యాట్ అనేది పూర్తిగా మాయమైపోతుంది. ప్లస్ నిలబడి కూడా చాలా చేస్తున్నాం మనం. వాటిల్లో నచ్చినవి మీకు ఏవి నచ్చితే అవి కొన్ని పెట్టేసుకోండి ఫిక్స్డ్. ఇంకా అవే చేయండి. 10 కూడా చేయక్కర్లా, 10 రకాలు. నేను ఇన్ని చెప్పడంలో కారణం ఏంటంటే కొన్ని బాగా నచ్చుతాయి, అవి తీసుకోవచ్చు. మొత్తం చేయాలని ఏం లేదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఈసారి పెట్టుకుందాం ఒక నెల, కొంచెం సీజన్ బాగున్నాక వెయిట్ లాస్ 1 month కంటిన్యూస్గా ఎవరు ఏం చేయబోతున్నారు బెల్లీ ఫ్యాట్కి సంబంధించి వర్కౌట్స్. ఇప్పుడు నేను పొడుక్కొని చూపించాను కదా, ఇలా లేవడం లేదా చేతులు జాపి ఇట్లా లేవడం, ఎలా అనేది మీ ఇష్టం. ఏవైనా వీటిల్లో లేదా ఇది ఇలా కొన్ని వర్కౌట్స్ ఉన్నాయి కదా లిస్టు, వీటిల్లో మీరు ఏం చేయబోతున్నారో రాసుకోండి. క్యాలెండర్ మీద ప్రతిరోజు టిక్ కొట్టాలి, అంటే అవి చేసాము అని. ఎక్కడ? ఇంటి దగ్గర. హోంవర్క్ ఇక్కడ స్టాండర్డ్గా ఇక్కడ చేసేవి ఇక్కడ చేద్దాం. ఎందుకంటే అవి ఇక్కడ అన్ని పెట్టుకుంటే ఇంకా అక్కడే ఉంటాము. రోజు ఆసనాలు కూడా కవర్ అవ్వాలి. మనకి వెన్నుపూస చాలా మజిల్ పెయిన్స్కి సంబంధించి మ్యాక్సిమం చేసుకోవాలి. అవి చేసుకుంటే ఇది ఎక్స్ట్రా అనమాట. సో ఈ వర్కౌట్ రోజు ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం, ఎక్కువ కూడా వద్దు, 10 నిమిషాలే. అలారం పెట్టుకోండి వర్కౌట్స్కి. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన 3 వర్కౌట్స్ సెట్ ఉంది కదా, అది ఒక 5 నిమిషాలు టైం పెట్టుకోండి. ఇంకొక 5 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు తాడాసన్, ఇంకొక 2 నిమిషాలు కట్ సౌందర్యాసన్. దీన్ని కట్ సౌందర్యాసన్ అంటారు. అంటే ఏంటి? కటి అంటే ఏంటి? కటి అంటే నడుము. నడుము. సౌందర్యం అంటే ఏంటి? అందంగా చక్కగా స్లీక్గా తయారు. సో నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలంటే దీన్ని మించింది లేదు. ఇదొకటి గ్రైండింగ్ కూడా. సో ఇన్ని వర్కౌట్స్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. 10 నిమిషాలు రోజు అలారాలు పెట్టండి. ఎన్నిసార్లు మోగుతాయి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది, ఏంది ఇన్ని మోగిస్తున్నారని. మనకి కూడా అంటే అది చేయని రోజు తెలుస్తుంటుంది. మోగంగానే అయ్యో ఇంకా చేయలేదు ఏంటి ఈరోజు అని ఒక టైం అనుకుంటాం కదా. వాయిలేట్ చేసిన దాని గురించి కూడా రోజంతా అనుకుంటాంగా. అలా ఒక రోజు పోయినా 2వ రోజైనా స్టార్ట్ చేస్తారు. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. పొట్ట ఖాళీగా ఉంటే చాలు, మీరు చేయడానికి కంఫర్ట్గా ఆయాస పడకుండా ఉంటే చాలు, చేసేసుకోవచ్చు. అంత మరీ ఖచ్చితంగా 4 గంటలు గ్యాప్ అంత అవసరం లేదు. లైట్గా తినండి. మీరు ఇప్పుడు వర్కౌట్ చేయాలి అంటే అప్పుడు 3 అట్లు తినే బదులు 2, 1 తింటే సరిపోతుంది. ఆ వర్కౌట్ చేసాక కావాలంటే తినండి తర్వాత ఒక అరగంట అయ్యాక. సో అలా చేసుకోవచ్చు కదా. ఓన్లీ 10 మినిట్స్, ఎక్కువ వద్దు. రోజు చూద్దాం ఎంత చేంజ్ వస్తుందో మనలో. ఇక్కడ చేసే యోగాకి ఎక్స్ట్రా ఒక 10 మినిట్స్ అంతే. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసన చేద్దాం. 2 చేతులు ఇలా బాడీ వెనకాల పెట్టేసి, ఒకవేళ చేయలేని వాళ్ళు, పూర్తిగా నడుమును ఇట్లా లేపలేని వాళ్ళు ఏం చేయాలి, కాళ్ళు ముడుచుకోవాలి. ఇట్లా మోకాళ్ళు ముడిచి ఇలా లేవాలి. తల వెనక్కి వాలుస్తూ ఫ్రీగా. థైరాయిడ్ గ్లాండ్ చాలా ఇలా చేసుకోండి. పూర్తిగా చేయగలిగిన వాళ్ళు ఉంటే పూర్తిగా బాడీ అంతా స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. మండుకాసన చేద్దాం. ఆదిముద్ర, ఈ పిడికిలు అదే ఒక దాంట్లోకి ఒకటి నక్కుల్స్ పంపించాము, బ్రహ్మముద్ర అంటాము. నాభిస్థానం దగ్గర బ్రీత్ అవుట్ చేశాక పొట్ట బాగా లోపలికి లాక్కుంది. ఆ తర్వాత ముందుకు వెళ్ళి
స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర కాలి గజ్జల దగ్గర. శ్వాస తీసుకొని శ్వాస వద్దు. యొక్క పొట్ట బాగా లోపలికి లాక్కున్నాకే ముందుకు బెండ్ అవ్వండి. స్లోలీ రిలాక్స్. రెండారు చేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీత్. బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. శశాంకాసన్. రెండు చేతులు బాగా స్ట్రెచ్ స్ట్రెచ్. బ్రీత్ అవుట్ చేసి నుదుటి భాగాన్ని నేల కానిస్తూ ఇది కంటికి స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మైగ్రేన్, తలనొప్పి ఇట్లాంటి వాటన్నిటికీ, హై బీపీకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆసనం. రోజు ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఈ ఆసనంలో ఉండాలి. దీంట్లోనే ఇంకొక మాడిఫికేషను, 2 అరచేతుల్ని కాళ్ళ పక్కగా తీసుకొచ్చి అరచేతుల ఆకాశాన్ని చూస్తున్నాయి. దీన్ని బాలాసన అంటాం. నెమ్మదిగా 2 అరచేతుల సపోర్ట్ తోటి తల పైకి తీసుకొచ్చాక బ్రీతింగ్ తీసుకుంటూ పైకి వచ్చేయండి. ఇంకా స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అర్ధచంద్రాసనం చేద్దాం. మోకాళ్ళ మీద నిలబడండి. బ్రీతింగ్ తీసుకుంటూ బ్యాక్. బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్. అగైన్ బ్రీత్ ఇన్ బ్యాక్. కాళ్ళ మధ్య ఇంకొంచెం గ్యాప్ పెట్టుకోండి. పద్మ గారు కొంచెం గ్యాప్ పెట్టేసుకోండి. ఎక్కువ పెట్టుకుంటే నష్టమేం లేదు, బ్యాలెన్స్ బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు నడుము మీద, వెన్నుపూసకి వైపులో. శ్వాస తీసుకుంటుంది, శ్వాస వదిలేసి స్ట్రైట్. ఇవన్నీ కూడా మనకి ఛాతీ భాగం కండరాలు వాటన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ కండరాలు ఎక్సర్సైజ్ లాగా కూడా పనిచేస్తుంది. డీప్ బ్రీతింగ్ బ్యాక్. బ్రీత్ అవుట్ స్ట్రైట్. ఇప్పుడు వీలైతే ఉష్ట్రాసనం చేయండి. చేయలేని వాడు ఇప్పుడు నేను చూపించిన వీటిలో ఏది నచ్చితే చేయండి. ఇలా నడుము మీద చేతులు పెట్టుకోనో లేకపోతే 2 చేతులు కట్టుకొని వెనక్కి వాళ్తూ ఇలా చేస్తుంది. ఉష్ట్రాసన పొజిషన్. ఫస్ట్ సింగిల్ హ్యాండ్ చేయండి. ఎడమ చేతి ఎడమ కాలు మెడని పెట్టి స్లోలీ రిలాక్స్. కుడి చేతితో కుడి కాలు మెడని పెట్టి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళ మధ్య గ్యాప్ అనేది ఇంపార్టెంట్, చూసుకోండి. మీకు గ్రిప్ దొరుకుతుంది, లేకపోతే బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అవుతుంది, వెనక్కి పడిపోతుంది. స్లోలీ. ఇప్పుడు యోగ ముద్రాసనం చేద్దాం. ఇట్లా మణికట్టు దగ్గర 2 చేతులు ఎడమ చేతితో కుడి మణికట్టు దగ్గర పట్టుకొని బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండ్. పైకి వస్తూ శ్వాస తీసుకుని చేయి మార్చుకొని చేయండి. స్లోలీ రిలాక్స్. వక్రాసనం చేద్దాం. ఈ సిట్టింగ్ ఆసనాలు ప్రతిరోజు చేస్తే అరుగుదల సమస్యలు బాగా కంట్రోల్లో ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ రాబోయే కాలం ఎందువల్ల
వక్రాసనం చేయబోతున్నాం. కుడి కాలు ఫోల్డ్ చేసాం, కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బాగా స్ట్రెచ్ చేసి మెల్లి తిప్పి ఎడమ మోకాలు పట్టుకుంటున్నాం. చెప్పండి. వర్షాకాలం కాబట్టి. వర్షాకాలం చాలా డేంజర్. ఎక్కడెక్కడ నీళ్ళు ఎప్పుడెప్పుడు తన్నుకొని వస్తూ ఉంటాయి సార్, చెత్త చెదారు. ఆ నీళ్ళన్నీ పట్టేసుకొని వస్తాయి. అందువల్ల వాటర్ అనేది మంచిగా బాయిల్ చేసి చల్లార్చుకొని తాగడం, లేదా ఏదైనా మంచి ఫిల్టర్స్ చూసుకొని మంచిగా తాగండి. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. వర్షాకాలం చాలా చాలా డేంజర్. ఈగలు కూడా వచ్చే కాలం. తొలేకాదశి కూడా వస్తుంది కదా, ఎప్పుడు ఈగలు మోత. ఆ రోజంతా ఈగలు ఉంటాయి, గమనించారా? పేలపిండి ఈగలు ఉన్నాయంటే డేంజరే. అప్పుడు ఆ టైంలో ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓపెన్గా ఉంచకూడదు. మనకి ఇంట్లోనే 10 మంది వస్తే శుభ్రంగా ఉంచలేం, ఎలా పడితే అలా చేతులు అలా పెట్టేస్తాం. అలాంటిది బయట వాళ్ళు వర్కర్స్ బయట మనం కొనుక్కొని తింటుంటాం, అవి ఇంకా ఎలా ఉంటాయి ఆలోచించుకోవచ్చు కదా, కానీ తింటాము. ఎంత ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వంటగదిలోనో వాళ్ళు చేసే దగ్గర 1 గంట నిలబడితే అర్థమైపోతుంది, విరక్తి వస్తుంది. మరి వాళ్ళు మైదా పిండి ఇంత ఎలా కలపగలరు? వాళ్ళకి మళ్ళాకి 2 చేతులే కదా, ఈ 2 చేతులు బలం సరిపోతుంది అసలు వాళ్ళకి? సో కాళ్ళు కూడా వాడేస్తారు. అది చెమట. ఇప్పుడు మనకు ఈ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటేనే చెమటలు పడిపోతున్నాయి. ఇవన్నీ వాటిల్లోకి వెళ్తాయి. సో ఆలోచించుకుంటే అట్లా అసహ్యం తెచ్చుకోవాలి. బయట ఫుడ్ తినాలంటే భయం వేయాలి. స్పీడ్గా డ్రైవ్ చేసే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి చెప్పండి? స్పీడ్గా డ్రైవ్ చేసే కుర్రాళ్ళు కానీ అలాంటి వాళ్ళని, ఆ బ్యాచ్ని అంతా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి? ఒక రోజుల్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టాలి. ఆ కాళ్ళు చేతులు విరిగిపోయి ఆ టాయిలెట్కి బాత్రూమ్స్కి ఇంకొకరి మీద ఆధారపడతారు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. అప్పుడు కాళ్ళు చేతులు విరిగితే పరిస్థితి ఏందనేది అర్థమవుతుంది. అప్పటిదాకా వెళ్తారు, ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. పరివృత వక్రాసనం. అలాగే బయట ఫుడ్ మీద టెంప్టింగ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వంటగదిలో కూర్చోబెట్టాలి. స్లోలీ రిలాక్స్. అర్ధమర్షేంద్రాసనం చేద్దాం. ఈ చాపిన కాళ్ళు ముచ్చేసేయండి. ఎడమ కాలు పైన ఉంది నాకు, సో ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకుండా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేద్దాం. ఇప్పుడు అర్ధమర్షేంద్రాసనం ఏంటి ఇట్లా చేశాను? నేను గోముఖాసనం చేశాను కదా, ఇప్పుడు చేయాలి. ఓకే, ఇందాక చేసిన గోముఖాసనం. స్లోలీ రిలాక్స్. అర్ధమర్షేంద్రాసనం అదర్ సైడ్. ఎడమ కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి నడుమ మీదకి వెళ్తుంది. సో ఆపోజిట్ చేయి తీసుకోవాలి, మెలిదిప్పి పట్టుకోండి. ఈ ఎడమ చేయి నడుము, ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూసి
అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళు ఇవి పొట్టని ఈ విధంగా మెలిపెట్టాలి. ఈ ఆసనాల్లోనే కుదురుతాయి. స్లోలీ రిలాక్స్. ఇంకోటి టెంపరీగా అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా బాడీలో అది మనం హెవీగా ఉండే ఫుడ్ మానేస్తే మంచిది కొన్ని రోజుల పాటు. మరి ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ అనేది తగ్గించుకుంటే అరుగుదల సమస్యలు కంట్రోల్కి వస్తాయి. కార్బోహైడ్రేట్ కూడా తగ్గించాలి, పీచు పదార్థం పెంచుకోవాలి. ఇది ఆటోమేటిక్ కాన్స్టిపేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. మెయిన్ కాన్స్టిపేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే అరుగుదల సమస్యలు ఎక్కువగా మొదలవుతుంటాయి. అంటే అదే కాన్స్టిపేషన్ క్లియర్ అయింది అనుకోండి, పైన కూడా క్లియర్గా ఉంటుంది పొట్ట. అది లేకపోతే అనీజీగా ఉంటే తీసుకున్న సరిగ్గా అరగదు అనమాట. అది ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఎప్పుడైనా ఎలిమినేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మలబద్ధకం నివారించుకుంటే ఆటోమేటిక్గా అరుగుదల సమస్యలు కంట్రోల్కి వస్తాయి. అశ్విని ముద్రలు బెస్ట్. అలాగే వీలైతే రోజు 100 గోరువెచ్చటి నీళ్ళు కంపల్సరీ తాగండి. మామూలు నీళ్ళు తాగకుండా గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. మలబద్ధకం ఉన్నవాళ్ళు పొద్దున్నే ఉప్పు నీళ్ళు తాగాలి. కడుపు తిప్పుతుంటుంది, అప్పుడు ఆటోమేటిక్గా కొంత క్లియర్ అయిపోయింది. వీలైతే పైనుంచి వామిటింగ్ చేసేసుకోండి, నష్టం లేదు. పైది కింద నుంచి కింద వెళ్ళిపోతే యాసిడ్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. సగం యాసిడ్ రిలీజ్ ఎక్కువై కూడా కడుపులో అలా ప్రాబ్లం ఉండి అది గ్యాస్ కింద మారుతూ ఉంటుంది. అదేం చేస్తుంది, వాతం పెరిగితేనేమో ఎండగట్టిద్ది, ఎండగట్టి మలబద్ధకాన్ని పెంచుతుంది. వాతం తగ్గితే ఇంకో బాధ. 2 రకాలు మంచిది కాదు, లోపల అన్ని ఎండగట్టేస్తుంది బాడీలో అవి ఇవ్వని. సో వాతం పెరగకుండా చూసుకోవాలి. వాతం వల్ల మెయిన్ సమస్యలు వస్తాయి. సో వాతం అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. సో దుంపకూరలు కార్బోహైడ్రేట్స్, మరి ముఖ్యంగా బంగాళదుంప, చామదుంపలు ఇలాంటివి ఏవైనా దుంపలు, క్యారెట్ కూడా, ఇలాంటివన్నీ మానేయాలి కొన్ని రోజుల పాటు. మలబద్ధకం ఉన్నది అసలు ఎవరికైనా మంచిది కాదు, వాతం ఉన్న వాళ్ళకే కాదు, మలబద్ధకం వాళ్ళకి కూడా కాదు, అందరికీ కూడా వీలైనంత వరకు బంగాళదుంపలు మానేసేయండి. దానివల్ల పెద్ద బలం ఏం లేదు. దాని ప్లేస్లో చిలకడ దుంపలు పెట్టుకోవచ్చు, అది చాలా చాలా మంచిది. మంచి మెగ్నీషియం, పొటాషియం, చాలా మినరల్స్ ఉంటాయి చిలకడ దుంపల్లో. ప్రోటీన్ కావాలంటే పప్పులు, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పులు తినడం, లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే నాన్ వెజ్ తింటారు కదా. సో ఓవరాల్గా ప్రోటీన్ ఎంత తినాలంటే, ఇప్పుడు మనం 70 కిలోలు ఉంటే 70 గ్రాములకు మించి వెళ్ళకూడదు ప్రోటీన్ అనేది బాడీలోకి, అంతే లెక్క. అంటే కిలోకి గ్రామ్ లెక్క ప్రోటీన్ పడాలి, అంతకంటే తక్కువ వెళ్ళిన మంచిది కూడా కాదు. ఎందుకంటే మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది. ఒకసారి కండరాలు బలహీనత వస్తే తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి వెనక్కి కూడా వెళ్ళం. ఇంకా కండరాలు బలహీనతే అన్ని సమస్యలకు మూల కారణం. సో కండరం అనేది బలం ఉండాలి. అది తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది అంటే కండరం మంచిది కాదు. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి కండరాలు తగ్గించుకోవాలనుకుంటారు, చాలా తప్పు. ఒక బోన్ అనేది అంటే ఎముకల సిస్టము అది కుదురుగా చక్కగా నిలబడాలంటే ఏముండాలి, బయట వైపు ఈ కండరాలతోటి అది చక్కగా స్టేబుల్గా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. తెలియక ఈ కండరాలని బలహీనం చేసేసుకొని వెయిట్ ఏదో తగ్గామని ఫీల్ అయిపోతూ ఉంటారు, చాలా తప్పుది. సో ఇది ఒకటి తెలుసుకోవాలి. సో వీలైనంత వరకు నేను చెప్పాను కదా, పొద్దున్నే మజ్జిగ, దాంట్లో ఏమేయాలి, జీలకర్ర, ధనియాల పొడి, రాత్రిపూటే వేసేసి పెట్టేసేయండి. పొద్దున్నే లేసేటప్పటికి ఆ మజ్జిగ చిక్కుగటివి పుల్లబడతాయి కదా కొంచెం, వాటికి మళ్ళీ వాటర్ కలిపేయండి పూర్తిగా. అప్పుడు అది ఈస్ట్, దాంట్లో ఈస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టుకున్నది, ప్లస్ B12 ఉంటుంది దాంట్లో. వాటర్ ఎక్కువ డైల్యూట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి లాక్టిక్ యాసిడ్ రాదు బాడీకి, కానీ B12 వస్తుంది అది. సో ఇట్లా కూడా మనము మజ్జిగని బాగా పల్చగా చేసుకొని గట్టిగట్ట తాగేయండి పొద్దున్నే. వీలైతే పెరుగన్నం తినండి, పెరుగన్నం బెస్ట్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి తోడేసుకోండి, పాలన్నం, అది పొద్దున్న పూట తినొచ్చు. అంటే టిఫిన్ కోసం వెతుక్కునే పని ఉంటుంది. వీలైనంత వరకు ఏ రోజు టిఫిన్ ఆ రోజు చేసుకోండి. ఫ్రిడ్జ్లో పిండి తీసి రెడీమేడ్గా 2 అట్లు వేసుకుంటే పని అయిపోతుంది, వద్దు. అంటే మనకు తెలియక అది తేలిక అనుకుంటాం, కానీ ఒకసారి ఏ రోజు టిఫిన్ ఆ రోజు చేసుకోవడం అలవాటు అయితే మీకు అది చాలా అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇలా టిఫిన్ నేను ఇన్నాళ్ళు తింది అనిపిస్తుంది. ఏది ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి, అట్ల పిండ్లు వారం రోజులు పెట్టుకొని తింటాం చూసారా, అది అంత మంచి పద్ధతి కాదు. కావాలంటే ఏ రోజు ఇడ్లీ ఆ రోజు, ఏ రోజు పిండి ఏ రోజుది ఆ రోజే అట్లు అలా వేసుకోవాలి.
అంటే వినడానికి కొంచెం కష్టం ఉంటుంది కానీ ఏముండదు అసలు. పెసలు ఆల్టర్నేట్ ఎన్ని ఉన్నాయో, ఉప్మా చేసుకోవచ్చు, బొంబాయి రవ్వ ఉప్మా చేసుకోవచ్చు, ఏదో ఒకటి ముందు అలవాటు అయితే ఆ తర్వాత దాంట్లోంచి మళ్ళీ గోధుమ రవ్వ ఉప్మాకి వెళ్తాం, ఆరోగ్యంగా వెళ్తాం. ఇంకా వీలైతే ఆ బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నాడు దానికి ఏదన్నా సోయా చంక్స్ అని అట్లా ఉంటాయి కదా, ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ కంటెంట్ సోయా చంక్స్ కూడా, సో అవి వాడుకోవచ్చు. లేదా వాటికి కొంచెం పెసలు వేయండి, తాలింపులోనే పెసలు, నానబెట్టిన పెసలు ఉంటాయి కదా, మొలకల కోసం నానబెడుతుంటాం, ఏదో ఒకటి, లేదంటే పల్లీలు, అవి వేసేస్తే అవి మనం ఉప్మాతో పాటు అవి కూడా తినొచ్చు, ప్రోటీన్ వచ్చేస్తుంది. సో అట్లా పప్పులు కూడా వేసుకోవచ్చు వాటిల్లోనే. క్రియేటివిటీ మెయిన్, అల్లం కంపల్సరీ పడాలి, ప్రతి దాంట్లో అల్లం పడిందో లేదో చూసుకోండి. తినే టిఫిన్స్లో ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది. మన కండరాలు బాగా నొప్పులు వస్తున్నాయంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అల్లం ఎక్కువ తినాలి. వేడి చేస్తుందని అనుకుంటారు, తప్పది. పసుపు అల్లం పెంచాలి. కత్తి తీసుకునే విధానం ఎన్నోసార్లు చెప్పాను. పసుపు కూడా ఎలా తీసుకోవాలి, వేడి వేడి నీళ్ళల్లో పసుపు వేసి మూత పెట్టి ఆ వాటర్ కొంచెం మామూలు వాటర్ తర్వాత కలుపుకొని ఆ పసుపు నీళ్ళు తాగాలి. అంతేగాని డైరెక్ట్గా ఇలా పసుపు వేసుకొని అలా తాకూడదు. కొంతసేపు ఆ వేడి నీళ్ళల్లో వదిలేసినప్పుడే దాంట్లో ఉన్న కెమికల్ ఒకటి ఉంటుంది, ఏంటి పేరు, కర్క్యూమిన్. కర్క్యూమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ బాడీకి పడితేనే మన కండరాలు నొప్పులు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఓవరాల్గా వాతపు నొప్పులకి బాగా పనిచేస్తుంది. అంటే అది మంచి రిలీఫ్ ఇస్తుంది. తీసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. పసుపు ఎలా తింటున్నా అనేది ఇంపార్టెంట్. కూరల్లో కూడా అంతే, ఇంత వేస్తారు కొంతమంది, అసలు పసుపు వేస్తారో లేదో కూడా అర్థం కాదు, కలర్ ఉండదు, పాడు ఉండదు, వేసుకోరు. ఏమన్నా అంటే వేడి వేడి అంటారు. వేడి ఎందుకు వస్తుంది, వేడి దానివల్ల ఏం రాదు, పసుపు వల్ల వేడి తగ్గుతుంది. ఇంకా అది ఎంతమందికి తెలుసు, అపోహలాగా వేడి అనుకుంటారు. యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే నొప్పులకి బాగా పనిచేస్తుంది. మెయిన్ అల్లం మాత్రం రోజు టార్గెట్ పెట్టుకోండి, ఇంత అల్లం రోజు మన వంటల్లో పడాల్సిందే. ఎలా తింటారనేది మీ ఇష్టం. ఉప్మాలు వేస్తారా, లేకపోతే మామూలు కూరల్లో కనపడకుండా సన్న సన్నకు కొట్టేసి పడేస్తారా, ఎలా అనేది మీ ఇష్టం. మజ్జిగలో కూడా బాగుంటుంది, ఇలా మనము చిత్తకొట్టి వేసేసుకోవచ్చు. జీలకర్ర ఇవన్నీ కూడా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ మసాలా మజ్జిగ. అంత ఓపిక లేకపోతే ఎక్కడ దొరికిన దగ్గర దొరికినట్టు వేయండి. ఇప్పుడు ఎట్లా అంటే పెసరపప్పు ఉంది, పెసరట్లు వేసుకోవచ్చు కదా, ఆ టైంలో కరివేపాకు దూసేసి దాంట్లో వేయండి, ఆకుపచ్చ రంగులో వస్తుంది అట్టు, అంతే తేడా. పెసలు అయితే ఆకుపచ్చే కదా, ఆ దానికి ఇంకో కరివేపాకు ఇంత కలిపినా నష్టం ఏం లేదు, ఏం కనపడదు. సో ఇట్లా కరివేపాకుని కూడా కడుపులోకి బోరివచ్చు, చట్నీలో కూడా అన్నిట్లోకి వేయచ్చు. మ్యాక్సిమం వీలైనంత వరకు గ్రైండ్ చేసి పారేయండి, అంటే కనపడకుండా కడుపులోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా క్రియేటివ్గా వంటల్లో కూడా ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఉప్మా ఏ రోజుకి ఆ రోజు చేసేసుకుని తినండి, ఈజీగా తొందరగా ఆకలేస్తుంది, వెంటనే అన్నం తినబుద్ధేస్తుంది 11:30 కల్లా. వేరే టిఫిన్లు తింటే ఆకలి అవ్వదు, ఉప్మా తింటే మాత్రం ఆకలేస్తుంది, వెంటనే ఆకలేస్తుంది. ఎక్కువ కూడా అక్కర్లా, ఇంతే, ఎంత పావు గ్లాసు, ఇద్దరికి కలిపి అర గ్లాసు చేసుకోవాలి. సో దానికి ఎన్ని వేయాలి కూరగాయలు, ఎంత వేయాలి, పల్లీలు, పెసలు ఎన్ని వేసుకోవాలి ఆలోచించుకోండి. రవ్వ ఎంత వేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, జావగా కొంచెమే, ఎక్కువ వద్దు. మా ఇంట్లో అయితే నేను ఇద్దరికి అర గ్లాసే ఇంతే వాడేది రవ్వ. అంటే మిగతాదంతా కూడా ఎక్కువగా టమాటా బాతు, ఏదో ఒకటి అట్లా మనం క్రియేటివ్గా చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు టిఫిన్స్ బెస్ట్. రాగట్టు, జొన్నట్లు ఎన్ని ఉన్నాయి కదా చేసుకుంటే. ఇంకా ఓపిక ఉంటే దానికి కొంచెం క్యారెట్ తురుము, అల్లము మ్యాక్సిమం వేసేసేయండి. ఇంకా వీలైనంత వరకు ఏం చేయాలి, ఇడ్లీ పిండి అట్ల పిండి మానేయాలి, తీసేసేయండి, యూజ్ లేదు అసలు దానివల్ల. కావాలంటే ఫ్రెష్గా వేసుకోండి అట్లు, అసలు ఎవరు కాదన్నారు మిమ్మల్ని. సో గారి బదులు ఏం చేసుకోవచ్చు, మినపప్పు ఉన్నాయి, మినపిండి ఉంది, గారెల బదులు ఏం చేయొచ్చు, ఆవిరి కూడా చేసుకోవాలి. చక్కగా నెయ్యి వేసుకోండి, ఇంత దాని మీద పోసుకోండి, నష్టమేం లేదు. కానీ అదే మినపిండిని మీరు నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఏం యూజ్ లేదు దాంట్లో. అదే దీన్ని మీరు ఆవిరి కుడుములో చేసుకొని నెయ్యి పైన పోసుకున్నా ఏం కాదు. సాంబార్ కారం వేసుకొని బాగా నెయ్యి వేసేసుకొని
డీప్ ఫ్రై అంత నూనె వేసుకుని తినండి, అసలు ఏం నష్టం చేయదు. అంత డిఫరెన్స్ అదే వంట. సో నేతి గారెల బదులు నేతి అదే ఇట్లా మనం ఆవిరి కుడుములాగా చేసుకోవచ్చు. ఇంకా పిట్టు ఉంది కదా, పిట్టు ఐడియా ఉందా? జొన్న పిట్టు అది బెస్ట్ అన్నమాట. నడుము నొప్పులు ఉన్నా, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్, మళ్ళీ ఎవరికైనా కూడా అందరికీ చాలా చాలా మంచిది. అది కూడా పచ్చి జొన్నలు, దానికి బెల్లము, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి. ఊరికి పచ్చి జొన్నలు బెల్లం కలిపి చేసుకోవడం కాదు, మళ్ళీ దానికి ఏం వేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. పచ్చి కొబ్బరి మ్యాక్సిమం యూజ్ చేయాలి. సో పచ్చి కొబ్బరి వాడినప్పుడు ఆ పిట్టు ఉంటుంది, దాంట్లో బలం ఇంకా దేంట్లో దొరకదు. అంత మంచిది. ఎక్కువ కూడా అక్కర్లా, 2, 3 అంతకు మించి కూడా తినక్కర్లేదు. మెచ్యూర్ అయినప్పుడే కాదు, మామూలుగా కూడా పిల్లలు, టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, కాలేజీ నుంచి రాగానే సాయంకాలం టిఫిన్స్ కిందకి పెట్టాలి. ఇవి పెడితే వాళ్ళకి డేట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, నడుము నొప్పులు ఎందుకు వస్తాయి, అసలు వాటికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశమే లేదు. ఏ నెలకు ఆ నెల డేట్ కంపల్సరీ రెగ్యులర్గా వస్తుంది. ఎవరైతే నువ్వుల లడ్లు, పిట్టు ఇలాంటివి పెడతారో పిల్లలకి, వాళ్ళకి అసలు ఎప్పటికీ లైఫ్లో గైనిక్ ప్రాబ్లమ్స్ రావంతే, ఇది ఖచ్చితం. ఇంకా మీకు వీలైతే అదేంటి అదే వేరుశెనగ పప్పుతోటి బెల్లం ఏం చేస్తారు, చిమ్మిరి కదా, అది చిమ్మిరి పొడి ఎంత మంచిది అసలు. స్నాక్స్ అంటే అవేగా, చిమ్మిరి పొడి పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని తినేసేవాళ్ళు. సున్నుండలు ఇవాళ అవసరం లేదులే, ఎందుకంటే అంత నెయ్యి పోసి ఆ సున్నుండ తింటే ఇంత లావెక్కుతాం. అంటే అప్పుడంటే పని చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు కదా మనం. సో ఆ మినపప్పుతోటి అంత నెయ్యి వేసి అంత అవసరం లేదు. దానికి మించి వేరే ఇవిగో ఇట్లా చేసుకోవచ్చు, ఆవిరి కుడుము మీద నెయ్యి వేసుకొని తినడం. మళ్ళీ అట్లాగే ఇంకా ఏమున్నాయి, పిట్టు ఒకటి, ఇట్లాంటివి చేసుకుంటే బెటర్. అంటే లేడీస్కి ఇళ్లలో ప్రతి వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు కదా పిల్లలు, మనవరాళ్ళ రూపంలో ఉండొచ్చు, మన పిల్లల రూపంలో ఉండొచ్చు, లేదా మనమే అవ్వచ్చు. సో ఎవరికైనా కూడా ఫస్ట్ వంట అనేది ఆడవాళ్ళకి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు అదృష్టవంతులు. ఆ వంట నేర్చుకున్న ఆడవాళ్ళు ఉంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. నా విషయం అంటే నాకు తెలిసిందైతే అదే. బయటికి వెళ్ళి ఆధారపడే పని ఉండదు. ఏది తినబుద్దేసినా వెంటనే ఎక్కువగా క్వాంటిటీ ఎందుకు ఇంతే చేసుకోవచ్చు. సో ఇది మెయిన్. జొన్నలు ఎక్కువ వాడండి, ఎందుకంటే గైనిక్ ప్రాబ్లమ్స్కి జొన్నలు అద్భుతమైన కాంబినేషన్. ఎవరికైతే వాతం ఉందో, రొమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటికి కూడా పచ్చ జొన్నలు అద్భుతంగా పనిచేస్తుంది. వీలైతే పచ్చ జొన్నలతో అన్నం కూడా తినండి. వాటిని కచ్చపచ్చ కొట్టేసి రాత్రిపూట నానబెట్టేస్తే పొద్దునకి అన్నం వండేసుకోవచ్చు, సంగటిలాగా, జొన్న సంగటి. ఆ అన్నం కూడా పెరుగులోకి అద్భుతంగా ఉంటుంది, పప్పులోకి చాలా బాగుంటుంది. రవ్వ అవన్నీ పాలిష్ అండి, దాంట్లో ఏముండదు. పాలిష్ చేసి రిఫైన్ చేసి అమ్ముతారు. ఎందుకు, న్యాచురల్గా మనకి జొన్నలు దొరుకుతాయి కదా, ఒక అరకిలో తెచ్చేసుకుంటే ఏముంది, ఒక అరగిద్ద జొన్నలు మిక్సీ కొట్టేసి వేడి నీళ్ళల్లో కనుక వేసేస్తే పొద్దునకి రెడీ అయిపోతుంది వంట చేసుకోవడానికి. ఏమో నేనైతే ఆ జొన్నలు కడిగేసేసి మిక్సీ కొట్టేసి వేడి నీళ్ళు పోసేసి తర్వాత రోజుకి వండుతా, అలా చేస్తా. బాగానే ఉంటుంది అలా కూడా. ఎక్కువగా పెరుగన్నంలోకి పప్పు కలపడం, పప్పులోకి చాలా బాగుంటుంది. సాంబార్ కారం కూడా బాగుంటుంది దాంట్లోకి. అలా మేము దాన్నే సాంబార్ కారం అంటాం. ఇదేమో ధనియాలు కూడా వేస్తారు. మేము ఇవి 2 కారాలే వాడతాం, ఒకటి మామూలు కారం, ఇంకొకటి సాంబార్ కారం, రెండే. ఇంకా మళ్ళీ వెల్లుల్లిపాయలు కొట్టి సపరేట్గా మళ్ళీ చేయడం అవి మా ఇంట్లో అయితే అలవాట్లేదు. ఓహో, పెళ్లి భోజనాలకు వెళ్తే వాళ్ళు పెట్టే కారాలు చూస్తే కళ్ళు తిరుగుతుంటాయి. అదే నాకు అనిపిస్తుంది, ఏంటి ఇన్ని రకాల కారాలు తింటారా అనిపిస్తుంది. తినేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు కదా. మంచిది కదా మునగాకు. వీలైతే సొంటి పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా మొదటి ముద్దలో తింటే మంచిది, తీసుకున్నది బాగా అరుగుతుంది. సొంటి వల్ల మంచి ఆకలి పెరుగుతుంది, ఆటోమేటిక్గా తర్వాత ఫుడ్ బాగుంటుంది. సో అది కూడా ఒక ఐడియా.
ఉమ్. అదే అదే దృష్టి దృష్టి ఐ డ్రాప్స్ అని దాంట్లో ఏంటంటే తెల్ల ఉల్లిపాయ రసము, అల్లం రసము, తర్వాత నిమ్మరసము, తేనె, ఈ 4 కలుపుతారు దాంట్లో. దృష్టి ఐ డ్రాప్స్ అని 20 రూపాయలకి పతంజలి షాప్లో డైరెక్ట్ దొరుకుతుంది. మనం తయారు చేసుకోక్కర్లేదు దాన్ని ఏమి, హాయిగా రెడీమేడ్గా దొరుకుతుంది, పతంజలి వాళ్ళే అమ్ముతున్నారు. మనం తయారు చేసిన అంత బాగా నిరముండదు. సో అది ఒకటి కొనేసుకుంటే నెలకు ఒకసారి ఆ డబ్బా సేల్ అయినా అవ్వకపోయినా పారేసేసి మళ్ళీ కొత్తది కొనుక్కోండి. కంటికి అద్భుతంగా పనిచేస్తుంది, చాలా మంచిది, రైస్ అయితే చక్కగా తయారవుతుంది దృష్టి ఐ డ్రాప్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆసనాలు అయిపోయినాయి కదా, ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నిలబడి చేద్దామా లేకపోతే పడుకొని చేద్దామా? బోర్లో పడుకొని కొన్ని ఆసనాలు ఏవి కావాలి? మీరు వచ్చే ముందే అయిపోయింది. ప్రాణాయామాలు అవ్వలేదు కదా, అనులోమ విలోమ అవ్వలేదు. ఓకే, అవి చేసేద్దాం. 50 minutes బ్రీతింగ్ వర్క్ చేసాం. అనులోమ విలోమ చేసేసేది.
స్లోలీ రిలాక్స్. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక ప్రాణాయామం ఇచ్చి రిలాక్సింగ్ బ్యాక్. శీతలి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు చిన్ముద్ర, నాలుకని బయటకి దప్పులాగా ఫోల్డ్ చేసి ఒక 3-4 షార్ట్ శ్వాసలు తీసుకున్నాక లాంగ్గా శ్వాస తీసుకోండి. చల్లటి గాలి మన కంఠ భాగంలోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని కొంతసేపు ఆపేసేయండి. తర్వాత ఉండగలైన సేపు ఉన్న తర్వాత నోరు మూసివేసి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. ఒక 3 times. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ బియాండ్. శీతకారి ప్రాణాయామం చేద్దాం. పై పలువరుస కిందది కలిపి పళ్ళ సందులో గుండా వీలైనంత వరకు 2 దవడల చివరి భాగం వరకు తీసుకోండి. ఇది కూడా అంతే, ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించాలి. నోటి పళ్ళ సందులో కూడా తీసుకుంటున్నాము కానీ ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. ఇది ఉప ప్రాణాయామాలు అంటారు, అంటే ఆపోజిట్ చేస్తున్నాం. నోటి ద్వారా తీసుకోవడం, ముక్కు ద్వారా వదలడం, కాబట్టి వీటిని ఉప ప్రాణాయామాలు. నోటి దుర్వాసన, పళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిగుర్లకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా శీతకారి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపిచ్చేసుకొని నిలువచ్చిరువని కళ్ళకు అద్దుకొని అరచేతులు చూసి కళ్ళు. కంఠబర్మ విత్ పాజిటివ్ ఎనర్జీ, కంఠబర్మ విత్ నెగిటివ్ ఎనర్జీ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో తెలియదు, కంఠబర్మ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అందరికి తెలుసుగా కంఠబర్మ, ఐడియా ఉందా లేదా? ఓకే, కొత్త పాత వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి, తెలిస్తే మీకు తెలుసు కదా, ఇంకా ఎక్స్ప్లెనేషన్ తెలియదు అవసరం లేదనుకుంటే. ముందుగా పాజిటివ్ ఎనర్జీ, డీప్ బ్రీతింగ్. ముక్కు ద్వారానే బయటికి పంపిస్తాం, ఇంతే.
ఇది పాజిటివ్ ఎనర్జీ, ఎందుకు శ్వాస నింపాం కాబట్టి. ఇప్పుడు శ్వాస వదిలేసి ఎలా చేయాలి కంఠమర్మ విత్ నెగిటివ్ ఎనర్జీ అంటే, అంతే. సో సింహక్రియలు లాగా నాలుకని బయటికి లాగేసేసి ఉండగలిగినంతే పట్ల ఉంటాం. అప్పుడు ఇక్కడ ప్రెషర్ వస్తాం, దానివల్ల ఇక్కడ మర్మ పాయింట్స్ యాక్టివ్ అవుతాయి. థైరాయిడ్కి స్వరపేటికి సంబంధించిన సమస్యలు, గొర్రక, నత్తి ఇలాంటి వాటన్నిటి కనిపిస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు చాలా మంచిది, బాగుంటుంది. చేయండి. ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీతో 3 సార్లు, తర్వాత నెగిటివ్ ఎనర్జీతో ఒక 3 సార్లు. ఇలా తల ఎదురుగా పెట్టాను ఉండొచ్చు, గడ్డాన్ని ఛాతీ కాంచేసి ఈ విధంగా. మీ ఇష్టం, అది ఎవరి కన్వీనియంట్ వాళ్ళకి. ఇంకొక 2 టైమ్స్ చేయండి కంఠమర్మ విత్ పాజిటివ్ ఎనర్జీ. లాస్ట్ 1 more టైం చేద్దాం. ఇది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఇంకా మాట్లాడితే మీరు గమనించారా, ఇది కపాల శక్తివర్ధక ప్రాణాయామం లాగా ఉంది. అంటే చెవులకి, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పనికి వస్తుంది అనమాట. ఓవరాల్ ఫేస్లో ఎక్కడైనా కండరాల్లో మనకి మూమెంట్ సరిగ్గా లేక, అది సెరిబ్రో పాల్సీ అంటే మూతి వంకర పోవడం, ఇలాంటి సమస్యలకి దారి తీయొచ్చు ఫ్యూచర్. అలాంటి సమస్యలు రిస్క్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిది అనమాట. బుగ్గలు ఉబ్బించినప్పుడు వీలైనంత వరకు కంఠంలోకి ప్రెషర్ పంపించాలి, గాలిని అక్కడ పంప్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ చేయాలి. ఇక్కడ దమనులు, మాత్రికలు అని చెప్పి ఉంటాయి, మర్మా పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే మన చేతులు పెట్టి నొక్కే కాదు, ఇలా గాలి ఒత్తిడి ద్వారానే అవి యాక్టివ్ అయ్యేటట్టు చేసుకోవాలి. రిస్క్ అనమాట ఈ భాగం అంతా. ఏది ఎట్లా చేతులు పెట్టి నొక్కడం అలా చేయకూడదు, ఈ పాయింట్లు కనుక చేసినట్టు. సో అందుకని దీన్ని గాలి ఒత్తిడితో చేస్తాం. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ చూద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నోటి ద్వారానే శ్వాస తీసుకుంటాం. ఒక్కసారి బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి సెకండ్ టైం సిస్టమ్. అలసటతో చేయొద్దు, అది ఎక్కువ క్వాలిటీ ఉండదు కదా, ఉపయోగం ఉండదు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Last 1 more time. నాలుగు లోపల వేసుకోవడం, ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి, కళ్ళు మూసుకొని కంఠంలో మార్పులు ఎలా వచ్చినాయి గమనించండి. మీరు నాలుకని అలా బయటకు జాపడం వల్ల అంగిట్లో నొప్పి వచ్చి ఉంటుంది కదా కంఠ కూపం దగ్గర, దాన్ని గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే టీఎంజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది. అంటే దవడలు స్టిఫ్గా అయిపోయి
నములుతుంటే నాలుక పడతా ఉంటుంది, పళ్ళ మధ్యలో నాలుక వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఈ కంఠమర్మ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఇలా ఓపెన్ చేసి అలా చేయడం వల్ల ఈ దవడలు వీటన్నిటికీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న కండరాలన్నీ కూడా బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. సో ఇలా మనము ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. టీఎంజే ప్రాబ్లమ్స్ కూడా ఎవరికైనా అది అవసరమే. టీఎంజే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎవరైనా చెప్తారా కారణం? టీఎంజే అంటే అదే దవడ టైట్ అయిపోయి పట్టేస్తూ ఉంటాయి చూడండి కొంతమందికి. స్ట్రెస్, వెరీ గుడ్, స్ట్రెస్ వల్లే వస్తుంది. సో స్ట్రెస్ ఎవరికైనా వచ్చే అవకాశాలు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి. ఆర్టిఫిషియల్గా మనము ప్రాబ్లం లేకపోయినా చెయ్యాలి. చేస్తూ ఉంటే రిపీట్ అట్లాంటిది వచ్చే ఛాన్స్ తగ్గుతుంది అనమాట. స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ పోతాయి. ఈ విధంగా నాలుకను బయటికి చాపి అలా కాసేపు ఉంచడంలో స్ట్రెస్ ఉంటే వెళ్ళిపోయింది బయటికి. సో టైట్నెస్ అనేది పోవాలన్నమాట. ప్లస్ ఆర్టిఫిషియల్గా నిన్న మనం చేసుకున్నాం కదా పాయింట్లు, గుర్తున్నాయి కదా, కంటికి సంబంధించిన పాయింట్లు అని చెప్పాను. ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. స్ట్రెస్ ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ అయింది? ఇక్కడే, కపాలమే, బ్రెయిన్లోంచే కదా వచ్చేది న్యూరాన్స్. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన ఫేసే. సో యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. మకారం చాంట్ చేద్దాం. ఇప్పుడు చేయబోయేది కూడా స్ట్రెస్ లెవెల్కి చాలా మంచిది. మకారాన్ని మనము తలని పైకి కింద కదిలిస్తూ చేస్తే దాన్ని టంక సాధన అంటాం. ఇది లేదా మకారం చాంట్, రెండు కూడా అద్భుతంగా పనిచేస్తాయి స్ట్రెస్ తగ్గడానికి. డీప్ బ్రీతింగ్, చిన్ముద్ర పెట్టుకోండి లేదా ఆది ముద్ర పెట్టుకోవచ్చు. డీప్ బ్రీతింగ్, ఇలా కూతొచ్చినంతసేపు తలని పైకి కింద కదిలిస్తూ టంక సాధన అంటాం దీన్ని. ఇంకొక 2 times చేసేసేయండి. డీప్ బ్రీతింగ్, లాస్ట్ 1 more time. रिलैक्सिंग ध्यान मुद्रा. प्रेयर चलता डीप ब्रीथिंग. ओम असतोमा सद्गमय, तमसोमा ज्योतिर्गमय, मृत्योन्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु. శేష్ కుమార్ గారు, కుసుమ గారు, సుధారాణి గారు, సులోచన గారు, ధన్యవాదాలండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.